హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఒక 5 మినిట్స్లో కొబ్బరి పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ముందుగా కొబ్బరి పులిహోర ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకోవాలి, లేకపోతే నార్మల్ రైస్ తీసుకున్నా పర్లేదు. అలా తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం రైస్ విడివిడిగా అవ్వడం కోసం ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ పైన కానీ కుక్కర్లో కానీ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ జీరా, 5-6 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 కప్స్ వరకు పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొంచెం వేగనివ్వాలి. అది వేగిన తర్వాత కొన్ని కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత మొత్తం తీసేసి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ ఉంచుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత ఇలా మొత్తం ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో యాడ్ చేసిన తర్వాత రైస్ కుక్ అయిన తర్వాత రైస్ ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే కొంచెం ఇలా విడివిడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత కొబ్బరి వేయించుకున్నాం కదా, దాంట్లో రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ మెథడ్ కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఇలా రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, చాలా విడివిడిగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఇందాక వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, కాజు ఉంది కదా, ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి పులిహోర రెడీ. మీ ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.